అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను హైదరాబాద్లో ఉన్నటువంటి అతి పురాతన కాలం నాటి కాలభైరవ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ముందుగా మేము కాశీబుగ్గలో ఉన్నటువంటి శివయ్యను దర్శించుకున్నాం. గంగమ్మ చూస్తున్నారు కదా, ఇక్కడ స్వామివారికి నిరంతరం అభిషేకం చేస్తూనే ఉంటుంది. స్వామివారి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న మురళీ మనోహర్ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ కూడా పురాతన కాలం నాటిదండి. చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అంతేకాదు ఇక్కడ కోనేరు కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ చేపలు ఉంటాయి, వాళ్ళే ఫుడ్ ఇస్తారు. నేను ఈ రెండు టెంపుల్లకు సంబంధించిన వీడియోలు అయితే ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడని వాళ్ళు చూడండి. ఇక్కడ కృష్ణయ్యని దర్శించుకున్న తర్వాత పక్కనే ఉన్న కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ మూడు టెంపుల్లు ఒకే దగ్గర పక్కనే ఉంటాయండి, ఈజీగా నడిచి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, అక్కడ కనిపిస్తుంది కదా మురళీ మనోహర్ స్వామి టెంపుల్. కొంచెం ముందుకు రాగానే అదే గల్లీలో మీకు కాలభైరవ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. పురాతన కాలం నాటి ఆలయం అండి. మొత్తం రాతి కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ ఒక గుడి అయితే కొత్తగా కడుతున్నారు, నవగ్రహాలకు అనుకుంటాను. ఇక్కడేదో ఇవి ఏంటో మరి తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. 6 ఉన్నాయి మొత్తము. రామగుండము, కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికైతే అమావాస్య రోజు పబ్లిక్ ఎక్కువగా వస్తూ ఉంటారంటండి. అంతేకాదు ఇక్కడ దీపాలు కూడా చాలా ప్రత్యేకం అన్నట్టు. అమావాస్య రోజు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా శనిదోషం ఉంటే కనుక ఇక్కడ స్వామివారికి కాకరకాయ దీపము, అలాగే ఏదైనా సమస్యలు ఉంటే కనుక
గుమ్మడికాయ దీపం అయితే ఇక్కడ స్వామివారి ముందు వెలిగిస్తారంట. మీరు వచ్చినప్పుడు కూడా తప్పకుండా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే దీపం అనేది పెట్టండి. చూసారు కదండి, కిషన్ బాగులో ఉన్నటువంటి కాలభైరవ స్వామి టెంపుల్. అలాగే ఇక్కడికి దగ్గరలోనే మీకు చిన్ననంతగిరి శివాలయం అండి, బ్రహ్మసూత్ర శివలింగం టెంపుల్ కూడా పాత టెంపుల్, చాలా బాగుంటుంది. అదే లైన్లో మీకు రామాలయం కూడా ఉంటుందండి, పాత టెంపుల్ రామాలయం కూడా. ఈ రెండు టెంపుల్ వీడియోలు కూడా కింద నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి.